రామాయణంలో కిష్కింధకాండలో 61 సర్గ. ఇక్కడ సంపాతి తన రెక్కలు దహించి వేయబట్టానికి గల కారణాన్ని ఆ నిశాకర మునికి చెప్పటం గురించి చెప్పబడింది. తతస్తద్దారుణం కర్మ దుష్కరం సాహసకృతం ఆచచక్షే మునేః సర్వం సూర్యానుగమనం తథా. నిశాకర మహర్షి అడిగాడు, అంటే ఇంతకు ముందు నిన్నును నీ సోదరుణ్ణి చూసి ఉన్నాను. అయితే ఇద్దరు కూడా మనుష్య రూపంలో నా దగ్గరికి వచ్చి నా పాదాలకి నమస్కరించారు. అయితే నీకు ఏ వ్యాధి వచ్చింది, ఏ కారణం చేత నీ రెక్కలన్నీ కూడా ఇలా శిథిలమైపోయాయి, పైగా నిన్ను ఇలా ఎవరు దండించారని ఈ విషయాలన్నీ కూడా ఆ ముని సంపాతిని అడిగాడు. ఆయన అలా అడిగిన తర్వాత నేను నా సోదరుడు సాహసము చేశాము, సూర్యమండలం వరకు కూడా ఎగిరిన విషయాన్ని ఆ మహాత్ముడికి పూర్తిగా వివరించి చెప్పాను. మేము చేసిన ఆ కార్యం కారణంగా ఇంత ప్రమాదం మాకు జరిగింది. ఈ ప్రమాదకరమైన కష్టసాధ్యంగా అది మాకు జరిగిపోయింది. భగవన్ వ్రణయుక్తాత్వాత్ లజ్జయా వ్యాకులేంద్రియః పరిశ్రాంతో న శక్నోమి వచనం ప్రతిభాషితుం. ఓ మహాత్మా, ఈ విషయాన్ని మీకు చెప్పటానికి సిగ్గుపడుతున్నాను. గాయపడి ఉండట కారణంగా నా ఇంద్రియాలు పట్టుతప్పిపోయి ఉన్నాయి, అందుకే అలిసిపోయి ఉన్నాను. మీకు సమాధానం ఇవ్వటానికి కూడా నా శక్తి నాకు సరిపోవట్లేదు అని చెప్పాడు సంపాతి. అహం చైవ జటాయుశ్చ సంఘర్షాదర్పమోహితో ఆకాశం పతితో వీరు జిజ్ఞాసంతో పరాక్రమం. వీరులమైన మేము అంటే నేను నా తమ్ముడైన జటాయు ఇద్దరం కూడా యవ్వనంలో ఉన్నాము, బలగర్వితులైపోయి ఉన్నాము. మా పరాక్రమాన్ని తెలుసుకోవాలనుకుని ఆరాట పడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడిపోయి ఆకాశానికి ఎగిరిపోయాము. కైలాస శిఖరి భద్వా మునీనాం ఆగ్రతః పనం రవిః స్యాధను యాతవ్యో యావదస్తం మహాగిరిం. సూర్యుడు అస్తాద్రి చేరుట లోపల ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళి రావాలి అని కైలాస శిఖరవందలి ఇలా మునుల సమక్షంలో పందం వేసుకుని ఇద్దరము బయలుదేరాము. అథావా యూకపత్ప్రాప్తో అపశ్యావా మహీతలే రథచక్ర పరమాణాని నగరాని పృథుక్ పృథుకు. ఇద్దరు ఇలా ఒకరికొకరు ఎవరికి శక్తి ఎక్కువగా ఉందో అనుకుని ఇలా పంద వేసుకుని ఎప్పుడైతే బయలుదేరామో తర్వాత మేమిద్దరం కూడా ఒక్కసారిగా ఆకాశానికైతే చేరిపోయాం. అలా వెళ్ళిపోతూ ఉంటే భూమి పైన ఉన్న వేరువేరు నగరాలన్నిటినీ కూడా చూసాము. అవి రథచక్రాల ప్రమాణంలో కనబడుతున్న అంత చిన్నగా అనిపించాయి మాకు. క్వేచిత్వాధిత్ర ఘోషాశ్చ బ్రహ్మఘోషాశ్చ శుశ్రువః గాయంతిశ్చాంగనా బహ్వీః పశ్యావో రక్తవాససః. అంటే ఇలా పైకి ఎగిరే కొద్దీ ఎలా అయితే మనకి కింద ఉన్నవన్నీ కూడా ఇంకా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా అన్ని నగరాలన్నీ మీకు రథచక్రాలంత చిన్నగా కనబడ్డాయి. మాకు అక్కడక్కడ వీణా నాదాలు అలాగే వేణుగానాలు కూడా వినిపించాయి. ఇటువంటి వాయిద్యాలు ఏవైతే మృదంగ ధ్వనులు ఉంటాయో వేదఘోష అవంతా వినపడింది. అలాగే ఎర్రని వస్త్రాలు ధరించి గానాలు చేస్తున్న చాలా మంది స్త్రీలు కూడా మాకు కనిపించారు. తూర్ణం ఉత్పత్త్యా చాకాశం ఆదిత్య పదమాశ్రితో ఆవాం ఆలోకయావహ తద్వనం శ్వాధల సన్నిభం. ఇంత వేగంగా ఆకాశ మార్గంలో మేము పైకి వెళ్ళిపోతూ ఉంటే మరికొంత పైకి వెళ్ళిపోయాము. సూర్య మార్గానికి మేము చేరుకున్నాము. అక్కడి నుంచి ఇంకా కిందకి చూస్తే ఈ భూమి పైన ఉన్న వనములు కూడా పచ్చిక బయలు వలె కనపడ్డాయి, అంటే పచ్చగా కనపడుతున్నాయి. ఉపలీరివ సంచన్న దృశ్యతే భూహుషిలోచ్చైః ఆపఘాభిశ్చ సంగీత సూత్రైరివ వసుంధర.
భూమండలం అంతా కూడా, కొండలన్నీ కూడా అలా పరచబడిన రాళ్ళులాగా కనిపించాయి. ఏదైతే మనకి ఎంత పెద్ద వస్తువైనా సరే దగ్గరగా చూసినప్పుడేమో దాన్ని స్థాయి పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. పెద్ద ఆకారం ఇవన్నీ తెలుస్తుంటాయి. దూరం, దూరం, దూరం మనం వెళ్ళేసరికి దానికి ఇంకా దూరం వెళ్ళిపోయేటప్పటికి అది మనకి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ పెద్ద పెద్ద కొండలన్నీ కూడా ఇంకా పైకి వెళ్ళేసరికి అవి రాళ్ళల్లాగా కనిపించాయి. నదులన్నీ కూడా భూమికి అలంకరించిన ఒక హారంలాగా కనిపించాయి. అలాగే ఈ భూమి మీద ఉన్న పెద్ద పెద్ద హిమవత్ పర్వతాలు ఇవన్నీ కూడా మాకు అలాగా చిన్నగా కనిపించాయి. హిమవాంశ్చైవ వింధ్యశ్చ మేరుశ్చ సుమహర్నగః భూతలే సంప్రకాశంతి నాగా ఇవ జలాశయీ. ఈ పెద్ద పెద్ద పర్వతాలు ఏవైతే ఉన్నాయో వింధ్యశైలము, అలాగే మేరుగిరి మొదలైనవన్నీ కూడా జలాశయాలందలి ఏనుగుల్లాగా మాకు కనిపిస్తున్నాయి. అప్పుడు మా శరీరాలు అంతా కూడా చెమట ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎలా అయితే ఎండలు ఎలా ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఉన్నప్పుడు మనకంతా చెమటలు తెలియదు. అలాగే ఒక ఫ్యాను ఏసీ వేసుకున్నప్పుడు ఇంకా తెలియదు. ఇవి ఆపేస్తే తెలుస్తుంది. పైగా ఖాళీగా కూర్చోకుండా ఇంకో పని ఏదన్నా చేస్తున్నప్పుడు ఇంకా చెమటలు ఎక్కువ వస్తుంటాయి. ఏ వాకింగో, రన్నింగో ఇంకా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా చెమటలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఈ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మిట్ట మధ్యాహ్నం ఏదన్నా చేస్తున్నప్పుడు చెమటలున్నవి ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. ఎంత ఎంత వేగంగా వీళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉండేసరికి వీళ్ళకి ఆ శరీరం నుంచి ఈ చెమటలున్నవి ఎక్కువైపోయినాయి. ఆ వేడి తాకిడి ఎక్కువైపోయిన కారణంగా తీవ్రమైనట్టుగా వాళ్ళకి ఈ తట్టుకోలేనంతగా అయిపోయినందుకు అప్పుడు భయం వేసింది. తీవ్రః స్వేదశ్చ ఖేదశ్చ భయం చాసీత్ తథా వయోః సమావిశతి మోహశ్చ తమో మూర్ఛా చ దారుణం. వాతావరణం అన్నది ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ఎలా అయితే చంచలత్వం అన్నది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఏదన్నా మనకి కోపమో, బాధో ఇంకా ఏదైనా సరే భావోద్వేగాలకి లోనైనప్పుడు కూడా స్థిరంగా మనము ఉండలేము. అలాగే ఇలా తీవ్రంగా వేడికి ఆ భయానికి గురైపోయిన కారణంగా ఆ వేడికి తట్టుకోలేని స్థితిలో ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటే మా చిత్తములన్నీ కూడా భ్రమకు లోబడ్డాయి. ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా బలహీనంగా అయిపోయాయి. అజ్ఞానం అన్నది ఆవరించింది. అంటే ఈ అజ్ఞానం అన్నది ఆవరించినప్పుడు ఎలా అయితే చిత్తవృత్తులు అంటారు. అంటే ఏది చేస్తున్నావు, ఏం చెయ్యాలి, ఈ విచక్షణ అన్నది కోల్పోతాం. స్థిమితంగా ఉన్నప్పుడు మనం ఆలోచించే విధానానికి, ఒక ఆందోళనకి లోబడినప్పుడు కూడా మనం ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఇది నేనే, అది నేనే కాకపోతే సందర్భం మారే కొద్దీ ఈ చంచలత్వ కారణంగా నిర్ణయాలు తప్పు తీసుకుంటాం. ఇంకా హానిని తలపెట్టుకునేలాగే మనం వ్యవహరిస్తూ ఉంటాము. చేసే ముందు, చేసేటప్పుడు అన్నిటికీ కూడా మనం ఎప్పుడూ స్థిరత్వంతో ఉండే ప్రయత్నం విడవకుండా ఉంటేనే అలా స్థిమితంగా ఉంటాము. లేకపోతే ఇక్కడ భ్రమలకి లోబడిపోయి ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా బలహీన పడిపోతున్నాయి. దుర్బలం అయిపోయాము. అజ్ఞానం ఆవరించేసింది. ఎలా అయితే అగ్ని సంపర్కంలోకి దగ్గరికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ అన్ని దిశలు కూడా, అంటే ఏ దిక్కు ఏమిటి అన్నది కూడా, ఎటు వెళ్తున్నాం ఏమవుతుందో అన్నది కూడా తెలియట్లేదు. అధిక్ విజ్ఞాయతే యామ్య నాజ్ఞేయీ నచవారుని యూగాంతే నియతో లోకో హతో దగ్ధ ఇవాగ్నినా. ఇప్పుడు ఎలా అయితే స్పృహలో ఉన్న వాళ్ళకి నేను ఇటు పక్కగా వెళ్తున్నానంటే దారి తెన్ను అన్నది మనకి తెలుస్తుంది. కళ్ళు మూసుకుని వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మన ఇంట్లోనే సరే ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్నాం, ఏ వస్తువు ఎక్కడుందో అన్నీ తెలుసు. తెలిసినప్పటికి కూడా కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి దేనికో దానికి తగులుతూ ఉంటాం. ఇలా మామూలుగా ఉన్నప్పుడు. అయితే హడావిడిలో ఉరుకుతూ వెళ్ళిపోయినప్పుడు, అడ్డదిడ్డంగా ఉన్నప్పుడు, కాస్త ఏదన్నా అలసిపోయి ఇట్లా నీరసంగా ఉన్నప్పుడు, అప్పుడు ఏదన్నా అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎటే ఉంది అన్నది మనకి స్పృహ ఉండదు. దాని మీద పడిపోతూ ఉంటాం. అలాగే ఇక్కడ ఇంత వేడికి తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువైపు ఏది ఉంది అన్నది ఏదీ తెలియదు. అందుకే ఇక్కడ ఏ దిక్కు ఏమిటో, ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది, ఎటు వెళ్తున్నాము అన్నది వాళ్ళకి ఏమీ తెలియలేదు. ఈ లోకమంతా కూడా నియమబద్ధంగా యథాస్థితిలో కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా మాకది ప్రళయాగ్నిలాగా మమ్మల్ని దహించి వేస్తున్నట్టుగానే మాకు అనిపించింది. మనశ్చామే హతం భూయః సన్నివర్త్యాతు సంశయం
యత్నేన మహతా హ్యాస్మిన్ పునః సంధాయ చక్షుషి. మా మనస్సులు పనిచేసే స్థితిలో లేవు, ఆ స్థితికి పడిపోయాము, కన్నులు బైర్లు కమ్ముతున్నాయి. ఇప్పుడు ఎలా అంటే బాగా అలసిపోయి ఉన్నప్పుడు దానికి ముందు నడుస్తున్నాను, అలసిపోయిన క్రమంలోనూ నడుస్తున్నాను. ఇంకా అలసత్వం అన్నది ఎక్కువైపోయినప్పుడు ఏమైపోతుంది, చెమటలు కక్కేస్తున్నాం, ఒక పక్క నుంచి నీరసం వచ్చేస్తుంది. ఇవన్నీ అయిపోయినప్పుడు మనం ఎటేస్తున్నామో ఎలా నడుస్తున్నామో అన్నది మనకి తెలీదు సాధారణంగానే. వీళ్ళ మనస్సులు కూడా అలానే ఆ స్థితికి వెళ్ళిపోయాయి, కన్నులు బైర్లు కమ్మేశాయి. ఎంతగా ప్రయత్నించినా సరే ఏదీ కనపట్లేదు. ఎందుకంటే అక్కడ అంత తీవ్రమైన వేడి, ఆ తాపానికి తట్టుకోలేకపోయారు. యత్నేన మహతా భూయో రవిః సమవలోకితః తుల్యః పృథ్వీ ప్రమాణేన భాస్కరః ప్రతిభాతినో. ఎలా అయితే ఉదయిస్తున్న సూర్యుడిని మనం ఆ బాలసూర్యుడిని చూడగలం, పైగా దగ్గర నుంచి చూస్తున్నా అంటే లేదు దూరం నుంచి చూస్తున్నా, సరిగ్గా ఒక మంచిగా ఒక సర్కిల్ లాగా దూరం నుంచి కనిపిస్తాడు, ఆ ఆకారం తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది, ఇలా ఆ రంగు కూడా మనకి తెలుస్తుంది. అయినప్పటికీ అదే సూర్యుడు అయినప్పటికీ కూడా అంతే దూరంలో ఉన్నారు, పెద్ద దూరం ఏం మారిపోలేదు నాకు సూర్యుడికి. కానీ క్రమేణా క్రమేణా మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి అది ఎక్కడి నుంచి వెలుగులు వస్తున్నాయన్నది తెలుస్తుంది, కానీ దాని ఆకారం కనపడదు. ఆ వేడికి తట్టుకుని నేను అటువైపుగా కూడా నేను చూడలేను. ఒక్క క్షణం చూసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకు కూడా చూపు కనిపించదు. అలాంటిది అంత దగ్గరగా వెళ్ళిపోయి ఉన్న కారణంగా వీళ్ళకి ఏమీ కనిపించట్లేదు. ఎంత ప్రయత్నించినా సరే ఈ మనోదృష్టులు కేంద్రీకరించే స్థితిలో లేరు. ప్రయత్నం చేస్తున్నా సరే మాకేమీ కనిపించట్లేదు, అంధకారంలాగా అయిపోయింది. అంటే ఇక్కడ అప్పుడు ఆ భాస్కరుడు మాకు భూమండలం అంతా కూడా కనపడ్డాడు. జటాయుర్నామ అనాపృచ్ఛ నిపపాత మహింతతః తం దృష్ట్వా తు నమాకాశాత్ ఆత్మానం ముక్తవానహం. అంతటా జటాయువు నాతో చెప్పకుండగానే భూమి వైపుగా జారిపోసాగాడు. అతని దుస్థితి చూశాను, నేను ఆదుకోవాలి, ఆ జాలి దయ, నా తమ్ముడి మీద ప్రేమ ఇవన్నీ నాకు కలిగిన కారణంగా నేను ఆకాశం నుంచి అతని దగ్గరికి చేరాను. పక్షాభ్యాం చ మయా గుప్తో జటాయుర్న ప్రదహ్యతి ప్రమాదా తత్ర నిర్దగ్ధః పతన్ వాయుపధానహం. ఇలా జటాయువు దగ్గరికి నేను చేరి వెంటనే అతన్ని నా రెక్కలతో కప్పేశాను. అందువల్ల అతడు సూర్యకిరణాల యొక్క తాపానికి మాడిపోకుండా కాస్త సురక్షితుడయ్యాడు. కానీ నేను నా రెక్కలతో కప్పిన కారణంగా నా రెక్కలు మాత్రం దహించి వేయబడ్డాయి, కాలిపోయాయి. నేను స్పృహ కోల్పోయి నేను కింద పడిపోయాను. ఈ కోల్పోయే క్షణంలో ఏమవుతుందంటే స్పృహ పోయింది, రెక్కలు కాలిపోయినాయి, పట్టు తప్పిపోయింది, అందుకుని రెక్కలు వదిలేశాడు. అందుకుని సంపాతి ఒక దగ్గరగా, మళ్ళీ జటాయు ఇంకోవైపుగా అన్నట్టుగా కిందకి పడిపోయారు. ఆశంకేతం నిపతీతం జనస్థానే జటాయుషం అహం తు పతితో విందే దగ్ధపక్షో జడీకృతః. జటాయువేమో దండకారణ్యంలో పడిపోయి ఉన్నాడని అనుకుంటున్నాను, నేను మాత్రం రెక్కలు మాడిపోవుట వల్ల ఏమీ చెయ్యలేని స్థితిలో స్పృహను కూడా కోల్పోయి ఈ వింధ్య పర్వతాల మీద పడిపోయాను. రాజ్యేన హీనో భ్రాత్రా చాపక్షాభ్యాం విక్రమేణ చ సర్వతా మత్తుమీవేచ్చన్ పతిష్యే శిఖరాగిరేహ. రాజ్యాన్ని కోల్పోయాను, నా తమ్ముడికి దూరం అయిపోయాను, నా రెక్కలు కాలిపోయాయి, నా పరాక్రమం శక్తి బలాలన్నీ నశించిపోయాయి, ఈ గిరి శిఖరం నుంచి కింద పడిపోయి చచ్చిపోవటే మేలని అనుక్షణం నాకు అనిపిస్తుందని నా మునికి చెప్పాను అని. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 61 సర్గ సంపూర్ణం.